Hey guys, welcome back to our channel. This is Bhavani. Today's vlog వచ్చేసి మరి నన్ను మర్చిపోయావా? లేదు నువ్వు కూడా చెప్పు. దిస్ ఈస్ వెంకట్ రెడ్డి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మేము ఇవాళ పెట్రో ట్విన్ టవర్స్ కి వెళ్తున్నాం. అది పెట్రోలో డీజిలో కాదు, పెట్రోనాస్ ట్విన్ టవర్స్. సరే నేను ట్విన్ టవర్స్ అంటాను, సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా ఉంటది. నార్మల్ గా మా ట్రావెల్ బ్లాగ్స్ అన్ని కూడా మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే మెట్రో స్టేషన్ ఆపోజిట్ లోనే మా స్టే ఉంటుంది. ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి బుకిట్ జిలిల్. ఇక్కడ మెట్రో వచ్చేసి ఇక్కడ మెట్రో వచ్చేసి 3-4 టైప్స్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే దాని పేరేం పేరు ఎల్ఆర్టీ మెట్రోలో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ట్విన్ టవర్స్ కి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ట్విన్ టవర్స్ కి వెళ్ళట్లేదు. బిఫోర్ దట్ ఆన్ ద వే లో మంచి వ్యూ పాయింట్ ఉంది, అది చూసుకుని వెళ్దాం. యాక్చువల్లీ మేమున్న లొకేషన్ నుంచి ట్విన్ టవర్స్ చూడడానికి అయితే అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ మేము ఆ వ్యూ పాయింట్ చూడాలనుకుంటున్నాము. అది ఒక 2-3 స్టేషన్స్ మెట్రోస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల కొంచెం డిలే అవుతుంది. కానీ చూసి ఆ వ్యూ పాయింట్ చూసేసే వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్లీ డైలీ ఈ టైంకి అయితే మెట్రోలో చాలా మంది రష్ ఉంటారు. కానీ ఇప్పుడు రంజాన్ మంత్, అందులోనూ ఇది ఫాస్టింగ్ వదిలిపెట్టే టైం. సో ఎక్కువ రష్ ఏం లేరు, అసలు ఎక్కువ రష్ కాదు, అసలు ఎవరూ లేరు. 2-3 మెంబర్స్ ఏమో ఉన్నారు. మెట్రో టైమింగ్స్ చూపిస్తారు ఇక్కడ, సేమ్ ఇంకా మన ఇండియాలోనే అనిపించింది. ఎవ్రీ 5 minutes కి ఒక మెట్రో వస్తుంది. ఇవాళ మెట్రోలో కూడా అసలు ఎవ్వరూ రష్ లేరు, మొత్తం చాలా ఫ్రీగా ఉంది. మెట్రో మొత్తం చూసుకున్నా కూడా ఒక 15 మెంబర్స్ కూడా ఉండరు, అంత ఖాళీగా ఉంది ఇక్కడ. ఇక్కడ మేము ఒక ఫన్నీ రీల్ ని రీక్రియేట్ చేయాలని చూసాము. కానీ రీల్ చూసాక ఫేమస్. మేము యాక్చువల్లీ 2 మెట్రోస్ చేంజ్ అవ్వాలి. అది ఆ మెట్రోనైతే ఎల్ఆర్టీ అంటారంట, ఇది ఎంఆర్టీ. యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అనుకున్నాం కదా, ఆ వ్యూ పాయింట్ అయితే మెట్రో నుంచి అయితే మనం క్లియర్ గా చూడొచ్చు అని మెట్రోలో వెళ్దామని అనుకున్నాము. బట్ ఎక్కాక మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవాళ వర్షం రావడం వల్ల విండో డ్రాప్లెట్స్ తోటి పడిపోయి ఇంకా అసలు స్క్రీన్ కూడా ఏం కనిపించలేదు. ఇంకా వ్యూ పాయింట్ అయితే మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకోవాలి అనేసి ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా మనం ట్విన్ టవర్స్కి వెళ్దాం అనేసి ఇంకా మేము ట్విన్ టవర్స్ దగ్గర దిగేసాలని కేఎల్సిసి మెట్రోలో దిగేసి అక్కడ నుంచి బై వాక్ ట్విన్ టవర్స్కి వెళ్ళాము. నాకైతే ఈ మెట్రో స్టేషన్ అయితే భలే క్యూట్ గా అనిపించింది, ఎందుకంటే ఈ స్టేషన్ మొత్తం కూడా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే మొత్తం ఇది స్క్విడ్ గేమ్ థీమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ థీమ్ పెట్టేశారంట. బట్ ఇప్పుడు చాలా చేంజ్ చేశారు. బట్ ఒక 80% అయితే అలానే ఉంది. ఇంకా స్క్విడ్ గేమ్ లో బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ అన్ని పెట్టేశారంట మెట్రోలో. ఇప్పుడైతే అంత లేదు, కొంచెం ఇంకా అలానే ఉంది, ఒక 80%. అప్పుడు దెన్ హీ సెడ్ ఇక్కడ ప్రమోషన్స్ అయితే చాలా బాగా చేస్తారు, ఏదైనా కూడా కొంచెం హై బడ్జెట్ లో చేస్తారు అని అన్నాడు. ఈ మెట్రోని చూస్తేనే తెలిసిపోతుంది, అస్సలు సూపర్ అనిపించింది నాకు ఈ మెట్రో అంతా కూడా. అసలు ఇది మెట్రో స్టేషన్ లో అనిపించలేదు, నాకైతే ఎయిర్పోర్ట్ లో అనిపించింది. చాలా క్లియర్ గా చాలా నీట్ గా ఉంచారు మెట్రో స్టేషన్ మొత్తం కూడా. ఎయిర్పోర్ట్ లో ఎలా అయితే నీట్ గా స్టాఫ్ తోటి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది ఇక్కడంతా కూడా. దీన్నైతే కేఎల్సిసి ఎంఆర్టీ మెట్రో అంటారు. అండ్ ఇంకొకటి దానికి నియర్ లో కూడా, ట్విన్ టవర్స్ కి నియర్ లో కూడా ఇంకొకటి ఉంటుంది, ఆ మెట్రోని కేఎల్సిసి ఎల్ఆర్టీ అంటారు. ఇక్కడ ఈ యాక్సెస్ కార్డు ఉంది చూసారా, దీన్ని టచ్ అండ్ గో అంటారు. దీన్ని మనం ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కి వాడుకోవచ్చు, లైక్ ఎల్ఆర్టీ ఎంఆర్టీ బసెస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డు మనకి ప్రతి ఎల్ఆర్టీ ఎంఆర్టీ స్టేషన్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో 1 time పర్చేజ్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ మనం రీలోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎవ్రీ టైం టికెట్ పర్చేస్ కోసం క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. అంతే గాయస్, ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం మనం 10 తీసేరా నీ అమ్మ, తీసే సస్తో తీసే అన్ని చెప్పడంటే గాయస్ చెప్పు. బట్ ఫస్ట్ టైం మనం 10 ringgits పే చేయాలి దీనికి. ఇవి బిగినర్స్ మిస్టేక్స్ గాయస్, డోంట్ వరీ. మెట్రోలో నుంచి బయటకు వచ్చేసాం గాయస్, ఇది బయట వ్యూ. ఈ నుంచి అరౌండ్ 200 meters వాక్. 200 meters వాక్.
యాక్చువల్గా మనం దిగాల్సింది ఈ స్టేషన్లో కాదు, నార్త్ స్టేషన్, ఈ ఎంఆర్టీలో కాదు. మనం ఎల్ఆర్టీలో వస్తే ఎగ్జాక్ట్గా ట్విన్ టవర్ ఆపోజిట్లోనే దిగుతాం. మనం ఒక వ్యూ పాయింట్ చూద్దాం అనుకున్నాం కదా, సో అందుకోసం చెప్పి ఎంఆర్టీలో వచ్చి ఈ స్టాప్లో దిగాం అనమాట. ఇదే కేఎల్సిసి పార్క్ అనమాట. నాకెందుకో మరి కేఎల్సిసి అన్నప్పుడల్లా విఎల్సిసి బ్రాండే గుర్తొస్తుంది. రెడీ 1 2 3 ఏది ఇంకా అది ఇదే అనమాట ట్విన్ టవర్స్. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను తను ఇద్దరం ఫొటోస్ దిగాలి అని అనుకున్నాము. అదే నార్మల్గా ఎవ్రీ టూరిస్ట్ ప్లేస్లో ఉంటారు కదా ఫొటోస్ తీసేవాళ్ళు, అలానే ఉన్నారు ఇక్కడ. మేము తీపించుకుందామని అనుకున్నాము. సింగిల్ ఫోటో వచ్చేసి 30 రింగెట్స్ అడిగారు. 30 రింగెట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 600 రూపీస్. సింగిల్ ఫోటోకి 600 రూపీస్ అడిగారు. కానీ బార్గెన్ చేసి మేము మా ఫొటోస్ సింగిల్ ఫోటో 10 రింగెట్స్కి మాట్లాడి తీసుకున్నాము. ఎట్ ద ఎండ్ ఫొటోస్ అన్నీ తీసాక కాదు 2 ఫొటోస్ 10 రింగెట్స్కి తీసుకున్నాము. ఇద్దరిది సింగిల్ ఫొటోస్ తీసుకున్నాం మేము. ఎట్ ద ఎండ్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాక ఆయన అన్ని ఫొటోస్ అరౌండ్ ఒక 10 వరకు ఉంటాయి. 10 ఫొటోస్ కూడా 30 రింగెట్స్కే ఇచ్చారు. ఫస్ట్ అయితే సింగిల్ ఫోటో అన్న ఆయన, ఇప్పుడు అన్నీ కలిపి కూడా అంతకిస్తానన్నారు. కానీ మేము ఇంకా 1 ఫోటో చాలులే ఇంకా మెమరీకి అలా అనేసి ఇంకా అదే తీసుకున్నాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకంతేనా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.